హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ కౌర్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారే అనుకుంటున్నాను. నేను కూడా మస్తు హ్యాపీగా ఉన్నా ఈరోజు. ఈ రోజు అయితే నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయిందనమాట. ఈరోజు మస్తు హ్యాపీగా ఉన్నా. ఇంత మంచి హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోకుండా ఉండగలనా చెప్పండి. ఈరోజు అయితే ఏం జరిగిందో మొత్తం అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. అట్లనే బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది, చూడండి. ఈరోజు అయితే మా బావ ఈవినింగ్ 5కి అలా వచ్చి కావ్యకు ఒకసారి బయటికి వెళ్ళొద్దాం పావే అనగా నిజంగా నేనైతే ఫుల్ షాక్ అయినా. అసలు మా బావ ఇంట్లో ఉండేదే చాలా తక్కువ, అట్లాంటిది బయటికి పోదాం పానంగా నిజంగా మస్తు హ్యాపీ అయినా, ఒక రకంగా షాక్ కూడా అయినా అనుకోండి. మా బావ వెళ్దాం పాదగా అనగానే మేమైతే అట్లనే వెళ్ళిపోయినాం అనమాట. రెడీ కూడా కాలేదు, ఎట్లున్న వాళ్ళం అట్లనే వెళ్ళిపోయినాము. నేనైతే జడ కూడా వేసుకోలేదు, ఎందుకంటే మా బావ తీసుకెళ్ళడమే నాకు గొప్ప సంతోషం అనమాట. అట్లనే వెళ్ళిపోయినాము. 1 డే 3 ప్లేసెస్ చూపిస్తా అన్నాడు మా బావ. చూడండి, మీకు కూడా 3 ప్లేసెస్ చూపిస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. చూడండి, వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అసలు బెస్ట్ మూమెంట్ అనమాట ఈ డే. నేను అసలు మర్చిపోలేని మూమెంట్. బావతో ఇలా బయటకు వెళ్ళడం అంటే అసలు అది లక్కీ అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్ల అయితే 5 years కంప్లీట్ అవుతుంది. అలా ఒక్కరోజైనా బయటికి వెళ్ళింది లేదు, ఒక ½ an hour కూడా అలా టైం స్పెండ్ చేసింది లేదనమాట నేను మా బావ కలిసి. అందుకే ఇంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నా ఫేస్ చూడండి, 1000 watt బల్బ్ వెలిగినంత హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అంటే. పిల్లలతోని అలా ఈవినింగ్ టైంలో అలా టైం స్పెండ్ చేస్తున్నాం కదా, నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొలనుకు తీసుకెళ్ళింది మా బావ. ఇదైతే రాగిరి దగ్గర ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. చూడండి, ఇక్కడ ఉన్న రాయగిరి కోనేరులో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. మీద అవుపిస్తుంది టెంపుల్, వైట్ కలర్ టెంపుల్. అక్కడ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు అనమాట. అక్కడ దేవుడు, ఇక్కడ వచ్చేసి కోనేరు అనమాట. చాలా బాగుంటుంది కోనేరు. ఇది చాలా పురాతనమైనది అని చెప్పేసి మా బావ అయితే నాకు చెప్పిండు. నేనైతే చూడడం ఫస్ట్ టైము. ఇంత దగ్గర ఉన్నా కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. ఇక్కడ ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు అయితే చాలా అంటే చాలా బాగా అవుతాయి అనమాట. ఇప్పుడు వచ్చే February 11th బ్రహ్మోత్సవాలంట. అక్కడ ఉన్న ఒక తాత అయితే చెప్పిండు, ఆ తాత రెగ్యులర్గా ఇక్కడికి వస్తాడనమాట. ఈ కోనేరు అయితే ఎన్నో వందల సంవత్సరాల క్రితం అయితే ఈ కోనేరు కట్టిరు. ఇంత పురాతనమైన కోనేరు ఇక్కడ ఉందంటే ఈ ప్రాంతం ఎంత బెస్ట్ ప్రాంతమో అర్థం చేసుకోండి. అసలు మస్తుంది కోనేరు కూడా. ఈ రాగిరి కోనేరు అనేది ఒక బెస్ట్ షూటింగ్ స్పాట్ అనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా ఒకరిది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అవుతుంది. మేము అలా చూసుకుంటూ ఆ వ్యూ అంతా చూసుకుంటూ అక్కడ ఒక 10 to 15 minutes అలా ఉన్నాము. బ్రహ్మోత్సవాలు అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అంత పబ్లిక్ అయితే ఎవ్వరు ఏం లేరు, కానీ అక్కడ చూసినాం అనమాట. నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి మా బావ అయితే ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చిండు. మీద వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కొండ మీద. కింద వచ్చేసి ఇక్కడనే బ్రహ్మోత్సవాలు అనేది, కళ్యాణం కూడా ఇక్కడనే జరుగుతుంది. రథం కూడా జరుపుతారు నాకు తెలిసి. చెప్పినా కదా February 11th ఉంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. నేను కూడా వెళ్ళడానికి ట్రై చేశాను. మేబీ మా బావ అప్పుడు తీసుకెళ్తే ఖచ్చితంగా వెళ్తాము. ఈ కోనేరులో అయితే ఎప్పుడు వాటర్ ఉంటాయంట. లోపల కిందికి వెళ్దాం అనుకున్నాము మేము. అక్కడ షూటింగ్ జరుగుతుంది, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మా బావ అన్నాడు. అందుకే పైనుంచి అలా చూసాము. పిల్లలు కూడా ఉన్నారు కదా, డిస్టర్బ్ అవుతారని చెప్పేసి మేమైతే మీద నుంచి వ్యూ అంతా చూసినాం. కిందికి అయితే వెళ్ళలేదు. పెద్దగా అంతగా వాటర్ అయితే ఏం లేవు, బట్ ఉన్నాయి వాటర్ అందులో. రిస్క్ ఎందుకులే అని చెప్పేసి మీద నుంచే చూసినాము. షూటింగ్ కూడా అవుతుంది కదా వాళ్ళకని చెప్పేసి మీద నుంచే వ్యూ అయితే అంతా చూసినాం. నిజంగా మస్తు అనిపించింది. ఇక్కడైతే తాత ఉన్నాడు అనమాట. చెట్లకు గార్డెన్కి వాటర్ సప్లై చేశాడంట ఈ తాత. ఈ తాత దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను అంతా తెలుసుకున్నాను. ఇక్కడ 4 అరలు ఉన్నాయి కదా, గదులంట. ఆ గదులు వాటర్ గురించి, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని ఇన్ఫర్మేషన్ అంతా తాత చెప్పిండు. నిజంగా మస్తు అనిపించింది. బ్రహ్మోత్సవాలు అప్పుడు కానీ ఇక్కడ ఉన్నాయన్నీ మొత్తం దేవస్థానం వాళ్ళే అనమాట. గవర్నమెంటే చూసుకుంటుంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలా ఒక 10 to 15 minutes అయిపోగానే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ ప్లేస్ ఏంటో మీకు చెప్తా, రండి చూసేద్దాం. రాగిరి కొలం నుంచి బ్రిడ్జ్ నుంచి కిందికి అలా చెరువును చూసుకుంటూ మా షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయామన్నమాట. ఏంటి మీ షూటింగ్ స్పాటా అని అనుకోకండి. మేము కూడా మా పెళ్ళప్పుడు మేము కూడా షూటింగ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడే మేము షూటింగ్ తీసుకున్నది కట్టమైసమ్మ టెంపుల్ అనమాట వ్యూ. అప్పుడు 5 years బ్యాక్ నా షూటింగ్ టైంలో ఎంత ఎంజాయ్ చేసిందో ఇప్పుడు కూడా ఈ డే ఇంత హ్యాపీ మూమెంట్ అనిపించింది నాకైతే.
పెళ్ళైన తర్వాత ఎక్కువ బయటికి వెళ్ళలేదని చెప్పిన కదా, అప్పుడైతే మా పెళ్ళైనప్పుడైతే కరోనా టైం అనమాట. ఇంకా మొత్తం లాక్డౌన్ కదా, అసలు బయటికి వెళ్ళింది లేదు, నేను మా పుట్టింటికి వెళ్ళింది లేదు, అసలు ఎక్కడికి వెళ్ళింది లేదనమాట. ఇంట్లోనే ఇంకా అన్ని రోజుల తర్వాత ఇలా బయటికి వెళ్ళినాం కదా, మస్తు హ్యాపీ అనిపించింది. అది పిల్లలతోని నిజంగా హ్యాపీ అనిపించింది. ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినాము, కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర. ఇక్కడ కూడా గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కనే చెరువు, కట్టమైసమ్మ తల్లి, ఇంకా అక్కడ చెట్లు, వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇక చూసుకోండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సండే రోజు వెళ్ళినాం కదా, ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా అక్కడ కోతులు అవన్నీ మా పిల్లలు చూసుకుంటే మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఇంకా సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు, మస్తు కార్లు అవన్నీ మస్తు ఉన్నాయన్నమాట. మా పెళ్ళి అయితే కరోనా టైంలో అయిందని చెప్పినా కదా, అంటే కరోనా టైంలో అంటే మా పెళ్ళి అయినాక కరోనా స్టార్ట్ అయిందనమాట. అప్పుడే లాక్డౌన్ కూడా అయిపోయింది. మా పెళ్ళి అయిన తర్వాత లాక్డౌన్ అయింది అనమాట. అందుకే అసలు మేము ఎక్కడ బయటికి స్పెండ్ చేయడం కానీ, బయట ఇట్లా వెళ్ళడం కానీ ఎక్కడ చేయలేదన్నమాట. మీలో ఎవరిదైనా కూడా కరోనా ప్యాటర్న్లో అంటే కరోనా టైంలో మ్యారేజ్ అయిందా, మీరు కూడా ఇలా బయటికి వెళ్ళడం కానీ ఇలా టైం స్పెండ్ చేయడం కానీ మిస్ అయ్యారో నాతోనైతే షేర్ చేసుకోండి. నిజంగా నేనైతే చాలా మిస్ అయినా. ఇంకా ఇప్పుడైతే ఆ అదృష్టం దొరికింది అనుకోండి. ఆ టైం దొరికినప్పుడే మనం ఎంజాయ్ చేయాలి కదా, యూటిలైజ్ చేసుకోవాలి కదా. అందుకే మా బావ ఛాన్స్ ఇచ్చినప్పుడే ఇలా 1 డే 3 ప్లేసెస్ చూసినాం అనమాట. మీకు కూడా ఎలా అనిపించింది, వ్యూ అంతా నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న వెనకాల అవుపిస్తుంది కదా మీకు అమ్మవారు, కట్టమైస్ అమ్మవారు అనమాట. ఇక్కడైతే అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ అమ్మవారిని ఏ మొక్కులు కోరుకున్నా, ఏ కోరిక కోరుకున్నా తొందరగా తీరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం అంట. మా విలేజ్ దగ్గరలోనే కదా ఇక్కడ గుడి అయితే అప్పట్లో చాలా చిన్నగా ఉండేదన్నమాట. ఇప్పుడు గుట్ట డెవలప్ అయినాక ఇంకా చాలా పెద్దగా గుడి కట్టిరు మళ్ళీ కొత్తగా. ఇక్కడ ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ని అయితే అంటే విగ్రహం అమ్మవారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, కానీ గుడిని అయితే చాలా వరకు రిమోడలింగ్ చేశారు. చాలా అంటే చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. మీరు ఎవరైనా చూస్తే నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇక మేము అలా టైం స్పెండ్ చేస్తుంటే చెరుకు బండి వచ్చిందనమాట. మా పిల్లలు ఊకునే రకమా, ఇద్దరికి ఒక్కొక్క గ్లాస్ చెరుకు రసం అయితే కొనిచ్చాము. విలేజ్లో అయితే 15 రూపీస్ ఉండేది, ఇక్కడికి కొంచెం టౌన్లోకి వచ్చినాం కదా 20 రూపీస్ అలా తీసుకున్నాడు. 1 గ్లాస్ 20, 40 రూపీస్ అనమాట. ఇక అలా కొద్దిసేపు డ్రింక్ తాకేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్ అనమాట, నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం మేము. నెక్స్ట్ ప్లేస్ ఏమై ఉంటుంది గెస్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో పెడతాను. 1 డే 3 ప్లేసెస్ అని చెప్పినా కదా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో 3rd ప్లేస్ ఏంటో ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ వ్యూ ఏమై ఉంటుందో గెస్ చేసి మీరైతే కామెంట్లో షేర్ చేసేయండి. ఇక్కడ కట్టమైసమ్మ తల్లి అని చెప్పినా కదా, అమ్మవారు చెరువుకి రక్షణగా, ఊరికి రక్షణగా ఇక్కడ వెలిసిందంట. చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు ఎవరైనా సరే యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకొనే వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన పీపుల్ అయితే ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకొనే ఖచ్చితంగా వెళ్తారు. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇక్కడ శిల్పారామం అని ఇంకొకటి కొత్తగా కడుతున్నారు, మీకు అవుపిస్తుంది కదా. ఇదైతే ఇంకో ఓపెన్ కాలేదు. ఇక్కడ ఈ శిల్పారామంలో అయితే బోటింగ్ ఇంకా కిడ్స్కి గేమ్ అలా కొన్ని అయితే పెట్టారంటే, ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇక ఇక్కడ నుంచి మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. 3rd ప్లేస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. మీరు ఏమైనా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇక ఇక్కడ నుంచి మన ఇంటికి మేమైతే ఇక ఇక్కడ నుంచి మా అత్తమ్మ షాప్ దగ్గరికి వెళ్ళి అలా ఒక 10 minutes అలా కూర్చొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇలా 1 డే 3 ప్లేసెస్ చూసినాం కదా, ఫుల్ హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.